కె తాయారమ్మ గారి జీవనం విపంచి డైలీ సీరియల్ 14వ భాగం. ఆ సమయంలో కృష్ణశాస్త్రి విమల ముఖంలోకి చూశాడు. విమల నాజుగ్గా ఉంది. చామన ఛాయి, కోలమొహం, చెవులకి పెద్ద పెద్ద రింగులు, ముక్కుకి ఎడంవైపు తళుక్కున మెరిసే బంగారపు ముక్కు పుడక, వైలెట్ కలర్ ఆర్గండి చీర, అదే జాకెట్టు, ఓ చేతికి 2 బంగారపు గాజులు, ఓ చేతికి రిస్ట్ వాచ్, మెళ్ళో పెద్ద లాకెట్తో ఉన్న బంగారపు గొలుసు, ఉంగరాలు తిరిగిన పొట్టి జడ. కృష్ణశాస్త్రి హృదయం ఒక్కసారి పులకించి ఆ వెనువెంటనే మాయమైంది. సుబ్బు నిండిన ఈ ఎదలో ఇంకెవరికి చోట్లేదు. వాసుదేవరావు దంపతులు ఒక్కసారి కృష్ణశాస్త్రి వైపు చూసి ఏదో భావనకు లోనై అంతలోనే ఊరుకున్నారు. దుర్గా సర్వమంగళ అందరికీ కాఫీలిచ్చారు. సత్సాంప్రదాయబద్ధమైన ఆ ఇంట్లో వాళ్ళందరినీ చూస్తూ ఎంతో ఆనందించారు వచ్చిన అతిథులు. ఇవాళ రేపు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించి రేపు జరగబోయే శివశంకర శాస్త్రి గారి పాదపూజలు అవి చూసి వెళ్ళాలి అన్నారు భద్రమ్మ గారు దీక్షితులు గారు ఏకకంఠంతో. వాళ్ళు అంగీకరించారు. స్నానాధికాలు ముగించి అందరూ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళారు. రాత్రికి వంట తయారు చేయడానికి దుర్గ మాత్రం ఇంట్లో ఉండిపోయింది. కృష్ణశాస్త్రి అత్తయ్యకు సాయంగా ఉండిపోయాడు. విమలతో కలిసి సుభద్ర కూడా దేవాలయానికి వెళ్ళింది. కందిపచ్చడి, దొండకాయ వేపుడు, ఇంగువచారుతో ఆ రాత్రి వంట పూర్తి చేసింది దుర్గ. మర్నాడు ఎలాగో వాళ్ళకి విందు భోజనం ఏర్పాట్లు చేయాలి. అందుచేత రాత్రికి మాత్రం ఈ వంటకాలు చాలు అనుకుంది దుర్గ. ఎవళ్ళకి ఎలా మర్యాదలు చేయాలో, ఏ సమయంలో ఎలా చేస్తే బాగుంటుందో దుర్గకి బాగా తెలుసు. చిన్నప్పటి దగ్గర నుంచే అత్తగారి దగ్గర తర్ఫీదు పొందింది. రాత్రి వాళ్ళందరూ వచ్చేసరికి 10 గంటలయింది. అందరికీ భోజనాలు వడ్డించి దుర్గ వచ్చి పడుకునేసరికి రాత్రి 12 గంటలైపోయింది. రాత్రి చాలాసేపు అందరూ ఏదో విషయం మీద మాట్లాడుతూనే ఉన్నారు. విమల, సుభద్ర గదిలోనే పడుకుంది. కృష్ణశాస్త్రి నడివాకిట్లో నవారు మంచం మీద పడుకున్నాడు. అతగాడికి ఎంతకీ నిద్ర పట్టలేదు. ఆకాశంలో తళుక్కుమంటున్న చుక్కల్ని లెక్కిస్తూ పడుకున్నాడు. అతనిలో ఆలోచనలు అలలు అలలుగా సాగిపోతున్నాయి. రాత్రి 2 గంటలకో నిద్ర పట్టింది అతనికి. ఏవో ఏడుపులు, అలజడి, గాబరా, ఆతురత ఒక్కసారిగా తెలివచ్చింది కృష్ణశాస్త్రికి. అందరూ మేడ మీదకు పరిగెడుతున్నారు. అంతా అయోమయంగా ఉంది అతనికి. ఒక్క ఉదుటిన మంచం మించి లేచి మేడ మీదకి పరిగెట్టాడు కృష్ణశాస్త్రి. సుభద్ర గది ముందు నిల్చున్నారు అందరూ. ఆ గుంపును తోసుకుంటూ లోపలికి ప్రవేశించాడు కృష్ణశాస్త్రి. అక్కడ దృశ్యం అతన్ని విచలనం చేసింది. విమల మంచం మీద విరుచుకు పడుతోంది. పళ్ళు పిడికెళ్ళు బిగిస్తోంది. తల్లిదండ్రులిద్దరూ ఆమె దగ్గర కూర్చుని ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో నైరాశ్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఏమిటిది? అందరూ ఆతృతగా ప్రశ్నిస్తున్నారు. కృష్ణ, ఒక్కసారి ఈ పిల్లని పరీక్షించు అంటూ ఆజ్ఞాపించారు భద్రమ్మగారు. అప్పుడు గుర్తొచ్చింది కృష్ణశాస్త్రికి తాను డాక్టర్ అన్న సంగతి. చిరుదరహాసంతో వెలిగింది అతని పెదవుల మీద. వెంటనే కిందకెళ్ళి కిట్ తీసుకుని వచ్చాడు. విమల మంచం మీద ఎగిరి పడుతోంది. ఆమెను అందరూ అదిమి పడుతున్నారు. ఇదే కొత్త? ఇదివరలో ఎప్పుడైనా ఇలా వచ్చిందా అని అడిగాడు కృష్ణశాస్త్రి విమల మంచం దగ్గరగా కుర్చీ వేసి కూర్చుంటూ. బాబు, తర్వాత అన్నీ చెప్తాను, ముందు విమల్ని చూడు అన్నారు వాసుదేవరావు గారు. కృష్ణశాస్త్రి విమలను టెస్ట్ చేసి ఏవో 2 ఇంజెక్షన్లు ఇచ్చాడు. కొద్దిసేపట్లో విమల మగతలోకి జారిపోయింది. కృష్ణశాస్త్రి క్రిందకి దిగి వచ్చాడు. తన మొదటి పేషెంట్ విమల. అప్పుడే తన డాక్టర్ వృత్తి ప్రారంభమైందన్నమాట అంటూ నవ్వుకున్నాడు. విమల శారీరక స్థితి అతనికి అర్థమైంది. ఈ వయసులో ఇలాంటివి సహజం అనుకుని కన్నులు మూసుకున్నాడు మగతగా. బాబు బరువుగా కన్నులెత్తి చూశాడు. ఎదురుగా వాసుదేవరావు గారు నిలబడి ఉన్నారు. కూర్చోండి మంచంలో చోటు చూపించాడు. బాబు, మా బిడ్డకి ఇలా ఫిట్స్ రావడం 4-5 సంవత్సరాల నుండి జరుగుతున్నది. కానీ నేను ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు. ఒక్కగానొక్క బిడ్డ. ఈ మధ్య ఒక డాక్టర్కి చూపిస్తే వివాహం చేస్తే ఈ జబ్బు నయమవుతుందని చెప్పాడు. కానీ ఆ జబ్బు ఉందని తెలిస్తే ఎవరు చేసుకుంటారు? ఆ మధ్య ఓ సంబంధం చూసి పెళ్లి చూపులు తతంగం ఏర్పాటు చేశాను. కానీ దురదృష్టం, ఆ సమయంలోనే విమల విరుచుకు పడిపోయింది. ఒక రోగిష్టి పిల్లని మాకు అంటకట్టాలని చూశారు అంటూ వాళ్ళు నానా మాటలు అని వెళ్ళిపోయారు. ఇది బాబు కథ. వాసుదేవరావు గారి కన్నుల్లో నీరు ఉబికింది. కృష్ణశాస్త్రి హృదయం ఒక్కసారి ద్రవించింది. ఎంత దయనీయమైన స్థితి! డబ్బు, హోదా, సంస్కారం అన్నీ ఉన్నా ఏదో లోపం మనిషికి. బాబు, ఒక్క మాట. నిజానికి నేను ఈ ఊరు ఒక స్వార్థంతో కూడా వచ్చాను. వరుల జాబితాలో నీ పేరు కూడా విన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నీకు మేనరికం ఉన్న సంగతి. తన్నుమాలిన ధర్మం ఎవరూ చేయరు కదా. ఆయన గొంతులో బాధ సుళ్ళు తిరిగింది. కృష్ణశాస్త్రిని జాలిగా చూశాడు ఆయన వైపు.
నువ్వు నిద్రపో బాబు, నేను వెళ్ళొస్తాను అంటూ ఆయన అటు నుండి కదిలిపోయారు. మర్నాడు కృష్ణశాస్త్రి నిద్రలేచేసరికి బారెడు పొద్దెక్కింది. దుప్పటి తొలగించాడు. ఎండ చురుక్కుమని తగిలింది. అక్కడే ఏదో పని చేసుకుంటున్న దుర్గ కిసుక్కును నవ్వింది. ఏమయ్యా కృష్ణశాస్త్రి, అప్పుడే నిద్రలేచావు? వెన్నెల పిండారబోసినట్టున్నది. చూడు, వాకలి నిండా ఎంత చిక్కగా పరుచుకుందో. అత్తయ్య, నీకు కవిత్వం బాగా వస్తోంది, ఏదైనా పుస్తకం రాయకూడదు అన్నాడు లేచి కూర్చుంటూ. అవును డాక్టర్ గారు, మీకింత బద్ధకం అయితే రేపు ఈ పేషెంట్లో ఏమైపోతారు అంటూ మరోసారి నవ్వింది. కృష్ణశాస్త్రి మీద దుర్గకి ఎనలేని అభిమానం. సుభద్రని అతనికి ఇస్తే సుఖపడుతుందని ఆమె అభిప్రాయం. టూత్పేస్టు, బ్రష్ తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి. ఆ రోజు అందరూ ఉదయం 9 గంటలకే నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిపోయారు. అక్కడ 1 గంట వరకు పాదపూజలు జరుగుతాయి. సాయంత్రం ఆయన వెళ్ళిపోతారు సశేషం.